వాచ్ గ్లాసెస్ అంటారు. వాచ్ గ్లాస్ మీకు టెక్స్ట్ బుక్లో పెట్రీ డిష్ అని ఇచ్చాడు. పెట్రీ డిష్ యూజ్ చేయొచ్చు, లేదా అది అందుబాటులో మనకు లేకపోతే వాచ్ గ్లాస్ యూజ్ చేయాలి. మనం ఏదైనా కానీ సెక్షన్ కటింగ్ అంటారు మైక్రోస్కోప్లో చూసేదాన్ని. దానికోసం ఫస్ట్ ఏం చేయాలంటే వాచ్ గ్లాస్లో కొంచెం నార్మల్ వాటర్ తీసుకోవాలి. తీసుకున్నాక ఇప్పుడు మనం టెస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆనియన్ పీల్ అని చెప్పుకున్నాం కదా. ఆనియన్ పీల్ అంటే మీకు ఐడియా ఉందా? ఆనియన్ పీల్ అంటే ఏమి లేదమ్మా, చూడండి నేను తీస్తా, చాలా సింపుల్, మీరు కూడా తీయచ్చు ఇంటి దగ్గర. దీని లోపల ఒక పల్చటి పొర ఉంటుంది. ఇలా తీయగానే అలా వచ్చేస్తుంది పల్చటి పొర. చూసారా ఎంత క్లియర్గా వస్తుందో? కొంచెం కూర ఉంటే ఇంకా బెటర్ అన్నమాట. ఓకేనా? ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. సో మనకి ఇంత ఆనియన్ పీల్ వచ్చింది. ఇప్పుడు ఆనియన్ పీల్ని మనం మైక్రోస్కోప్లో దీని లోపల సెల్స్ ఎలా ఉంటాయో అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? దానికోసం మనకి ఇంత ఆనియన్ పీల్గా అవసరం లేదు. చిన్న పీసెస్ కూడా సరిపోతాయి. సో నేను ఏం చేస్తున్నానంటే కట్ చేస్తున్నా. వీటిని కట్ చేసి స్మాల్ పీసెస్గా మనం వాచ్ గ్లాస్లో తీసుకోవాలన్నమాట. మనకి యాక్చువల్గా చిన్న పీల్ కూడా సరిపోద్ది. నేను ఈ వాచ్ గ్లాస్లో తీసుకుంటున్నా పీల్స్. చూడండి, వీటిని కట్ చేశాను, పీసెస్గా కట్ చేశాను. కనిపిస్తుందా? పల్చటికి పొరలు అనమాట. మనం మైక్రోస్కోప్లో సెల్స్ ఏం అబ్జర్వ్ చేయాలన్నా అవి ఎలా ఉండాలంటే చాలా పల్చగా ఉండాలి. వాటి పొరలు ఎలా ఉండాలి? పల్చగా ఉంటాయి. ఎంత పల్చగా ఉంటే వాటి సెల్స్ ఇన్నర్ పార్ట్స్ మనకు అంత క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. యాక్చువల్గా ఈ మైక్రోస్కోప్లో ఫస్ట్ టైం కాబట్టి నేను చూపిస్తున్నాను. మీరు కూడా ఇది అర్థమైతే మీరు కూడా నాలాగా చేసి మీరే మైక్రోస్కోప్లో చూడొచ్చు. ఓకే, చూపించవచ్చు కూడా. సరే, ఇప్పుడు మనం ఆనియన్ పీల్ని అందులో వేస్తాం. మీకు సాఫ్రనిన్, ఇది సాఫ్రనిన్ అమ్మా, ఇవ్వండి. దీనిపైన సాఫ్రనిన్ స్టెయిన్ సొల్యూషన్ అని కనిపిస్తుంది. ఇది పింక్ కలర్లో ఉంటుంది. ఇలాంటి స్టెయిన్స్ ఇంకా ఉంటాయి. గ్రీన్ కలర్లో ఒకటి ఉంటుంది, జానస్ గ్రీన్ బీ అంటారు. అలాగే బ్లూ కలర్లో ఒకటి ఉంటుంది, వెరీ గుడ్, మిథిలిన్ బ్లూ అంటారు. ఆ మూడు యూజ్ చేస్తారు. మనకి అవైలబుల్గా ఉన్నది సాఫ్రనిన్. సో ఇది ఎందుకు వేస్తారంటే ఇప్పుడు దీన్ని పీల్ని డైరెక్ట్గా దీన్ని స్లైడ్ అంటారన్నమాట. స్లైడ్ మైక్రోస్కోప్లో మనం ఏం చూడాలన్నా సరే ఈ స్లైడ్ మీద పెట్టి చూస్తాం. మీకు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మీకు ఐడియా ఉంటుంది. ఏమన్నా మలేరియా, టైఫాయిడ్ ఫీవర్స్ ఉన్నప్పుడు మన బ్లడ్ తీసి స్లైడ్ మీద పెట్టి వాళ్ళు మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తారు. ఆ బ్యాక్టీరియా అవి అందులో ఉన్నాయో లేదో అని స్లైడ్ మీద పెట్టి అబ్జర్వ్ చేస్తారు. దీన్ని స్లైడ్ అంటారు. సో మనం కట్ చేసిన ఈ పీల్ని స్లైడ్ మీద పెట్టాలి. పెట్టడానికి ముందు మనం ఏం చేయాలంటే అందులో ఉన్న సెల్స్ కొంచెం క్లియర్గా కనిపించడానికి సాఫ్రనిన్ కొంచెం వేయాలి. వేస్తే ఏమవుతుందంటే ఈ కలర్ అది అందులో ఉన్న సెల్స్ అబ్జర్వ్ చేసుకొని కొంచెం థిక్ కలర్లో మనకు క్లియర్గా సెల్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. తర్వాత నేను ఇదంతా కూడా రాజపాలను ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాను. ఓకే, రాజపాల్ వింటున్నావా? రాహుల్ చూస్తున్నావా? చూడండి, మరీ ఎక్కువ పోసేయకూడదు. జస్ట్ ఇది మనం ప్రెస్ చేస్తేనే వస్తుంది. సో ఎంత సరిపోద్దో సుమారుగా అంత వేయాలన్నమాట. ఓకేనా? సో ఈ కలర్కి వచ్చే వరకు సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కాసేపు ఈ పీల్ ఈ కలర్ సొల్యూషన్లో ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఆనియన్ పీల్ కాసేపు ఉండాలి కలర్ సొల్యూషన్లో. ఎందుకు ఉండాలి చెప్పండి ఎవరన్నా గెస్ చేసి. ఏం చేయాలి? ఏం అబ్జర్వ్ చేసుకోవాలి? కలర్ అబ్జర్వ్ చేసుకోవాలి కదా. ఇలా వేసి అలా వెంటనే తీసేస్తే అందులో కలర్ని అబ్జర్వ్ చేసుకో. అందుకే కాసేపు
వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆనియన్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాంట్స్ నుంచా యానిమల్స్ నుంచా? ప్లాంట్స్ నుంచి వస్తుంది. సో ఈ ఆనియన్ పీల్ని మనం మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తే ప్లాంట్స్లో సెల్స్ ఎలా ఉన్నాయనేది తెలుసుకోవడానికి ఉపయోగపడద్దా? ప్లాంట్స్లో సెల్స్ ఎలా ఉంటాయి, ఎలా అరేంజ్ అయి ఉంటాయో తెలుసుకోవడానికి ఇది ఎగ్జాంపుల్గా ఉపయోగపడద్దా? మరి మనకి టెక్స్ట్ బుక్లో యానిమల్ సెల్స్ అబ్జర్వ్ చేయడానికి ఏం ఉపయోగించాలని చెప్పాడు? చీక్ అంటే మన బుక్క లోపల ఇలా అంటే పొర తగులుతూ ఉంటుంది. యాక్చువల్గా మనకు ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి, అగ్గిపుల్లలాగా, అది దాంతో తయారు చేయబడి ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి. దాంతో కొంచెం గీకి లోపల బొక్క లోపల పొర తీసి ఇలాగే స్లైడ్ మీద పెట్టి మైక్రోస్కోప్లో చూస్తే యానిమల్ సెల్స్ ఎలా ఉంటాయో తెలుస్తుంది. కానీ అది కొంచెం రిస్కీ అని చెప్పి మనం అవాయిడ్ చేస్తున్నామని చెప్పాను కదా, ఎందుకంటే బ్లడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఆనియన్ పీల్ సెల్స్ చూస్తే మ్యాక్సిమం మీకు ఎలా ఉంటుందో తెలిసిపోద్ది. ఓకే, చాలా ఇంకా తీసేస్తున్నాను నేను. ఇందులో నేను మొత్తం ఎన్ని పెట్టాను? 4 పీసెస్ వేసాను ఇందులో కదా. ఇందులో ఒక్క పీస్ తీసుకొని ముడతలు లేకుండా, ఫోల్డింగ్స్ ఏమీ లేకుండా మనం స్లైడ్ మీద వేసుకోవాలి. ఇది చాలా పలుచుగా ఉంటుంది కాబట్టి ఫోల్డింగ్స్ పడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. చూడండి ఎలా ముచ్చుకుపోయింది. చూసారమ్మా, అటు చివర ఇటు చివర ఎలా ఉన్నా కూడా నేను మధ్యలో ఫోల్డింగ్స్ లేకుండా పెడుతున్నాను, ఎందుకంటే మనం మధ్యలో అబ్జర్వ్ చేద్దాం సెల్స్ని. ఎక్స్ట్రా పార్ట్ తీసేద్దాం. ఇదంతా ఇప్పుడు నేను చేసేదంతా ఏమంటారంటే స్లైడ్ ప్రిపరేషన్ అంటారు. మైక్రోస్కోప్లో మనం అబ్జర్వ్ చేయడానికి కావలసిన స్లైడ్ని ప్రిపేర్ చేయడం. అది కూడా ఈ స్లైడ్ని ఏమంటారంటే టెంపరీ స్లైడ్ అంటారు. ఎందుకని టెంపరీ స్లైడ్ అంటారు? గెస్ట్ చేయండి ఎవరన్నా. టెంపరీ అంటే టెంపరేచర్ కాదమ్మా, టెంపరీ అంటే అప్పటికప్పుడు చూడటానికి యూజ్ చేసేది. టెంపరీ, పర్మనెంట్, టెంపరీ వింటారు కదా మీరు. పర్మనెంట్ అంటే ఎప్పుడు ఉండిపోయేది, టెంపరీ అంటే అప్పటికప్పుడు తాత్కాలికంగా ఉపయోగపడేది అని అర్థం. పీల్ నేను ముడతలు లేకుండా తీసుకున్నాను. ముడతలు ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా కనిపిస్తున్నాయా? మీరే చెప్పాలి. ఆ చివరున్న పర్లేదు, మనకి మధ్యలో కొంతవరకు ముడతలు లేకుండా ఉంటే అది చూడడానికి సరిపోద్ది మైక్రోస్కోప్. ఓకేనా? సరే, ఇప్పుడు చూడమ్మా, దెబ్బలాడుకోకండి, అందరూ అడ్జస్ట్ అవ్వండి కనిపించేలాగా. సో ఇక్కడ ఎక్సెస్ వాటర్ నేను రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ చేసి ఇప్పుడు దీని మీద ఏమయ్యాలో ఎవరికన్నా ఐడియా ఉందా? మొన్న నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వెరీ గుడ్ గర్ల్స్. గ్లిజరిన్ వేయాలి. ఇది గ్లిజరిన్. ఈ గ్లిజరిన్ అనేది ఎలా ఉంటుందంటే కొంచెం స్టిక్కీగా, ఆయిలీగా ఉంటుంది. మీరు కొబ్బరి నూనె పెట్టుకుంటారే అలాగా కొంచెం ఆయిలీగా ఉంటుంది అనమాట. ఎందుకు వేయాలి ఇది ఆరిపోకుండా ఉండడానికి. కాసేపు గాలి పీచేసరికి ఇది ఏమైపోద్ది, అయిపోయి ఎండిపోద్ది, సెల్స్ క్లియర్గా కనిపించు. అందుకని ఈ గ్లిజరిన్ వేసాం అనుకోండి, అది కూడా ఎక్కువ పోసేయకూడదు, జస్ట్ 1 or 2 drops వేసామనుకోండి. అప్పుడు ఏమవుద్ది, ఇది ఆరిపోదు, డ్రై అవ్వదు, తొందరగా
డ్రై అవ్వదన్నమాట. డ్రై అంటే